కలవకుర్తి పట్టణంలోని 10 అలాగే 12 టైర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. లారీ ఓనర్లు అసోసియేషన్ కలవకుర్తి అధ్యక్షుడు నయీం కార్యదర్శిగా షబీర్ గెలవడం జరిగింది. లారీ అసోసియేషన్లో 125 మంది ఉండగా అధ్యక్షుడు 24 ఓట్లతో, కార్యదర్శి 31 ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా లారీ అసోసియేషన్కు స్థలం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. స్థానికులంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించారని, రైసు అలాగే పత్తి వివిధ లారీలు కిరాయిల గురించి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు కార్యదర్శి లారీ ఓనర్ అసోసియేషన్ మాట్లాడడం జరిగిందని, లారీ అసోసియేషన్ తరపున బాడీ మీటింగ్లు పెట్టడం జరుగుతుందని, ఓటింగ్లో పాల్గొన్న కలవకుర్తి తాలూకా 10 2-వీలర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కైసర్, అశోక్, యాదయ్య, బాబా, నవాజ్, మజ్జు, జావిద్ పాల్గొన్నారు. కల్వకుర్తి తాలూకా లారీ అసోసియేషన్ సభ్యుల నుంచి ఎన్నుకోబడినటువంటి ఈరోజు అధ్యక్షునిగా నయీం భాయ్, సెక్రటరీగా మొహమ్మద్ షబీర్ అనే నేను ఈరోజు ఎన్నికల్లో గెలుపొందాము. అందుకు గాను 24 ఓట్లతోటి నయీం భాయ్ గెలవడం జరిగింది. 31 ఓట్లతోటి సెక్రటరీగా నేను గెలవడం జరిగింది. మా అసోసియేషన్ దిక్కు నుంచి ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఆఫీస్కి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి తూచా తప్పకుండా నిర్వహిస్తామని, ఇంకొకటి ముఖ్యమైన కారణం ఈ ఆఫీస్కి ఉన్నది ఏదన్నా ఉంది అంటే అది స్థలం విషయమే. ఆ స్థలం గురించి అందరం కలిసి మేము సభ్యులతో పాటు మా ప్రెసిడెంట్ గారితో పాటు కలిసి కసిరెడ్డి నారాయణరెడ్డి సార్ గారితో ఆల్రెడీ సంప్రదించినాము. ఆయన సానుకూలంగా స్పందించినారు. రేపు 30 తారీఖు మాకు రమ్మని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయం గురించి ఇంకొకటి ఏమైనా ఉంటే మిల్లర్లతోటి అందరము సానుకూలంగా స్పందించి వాళ్ళతోటి యథావిధిగా చర్చలు జరిపి వాళ్ళు మేము కలిసిపోయేటట్టు ఉండి మా సంస్థని ఇంకా ముందరికి తీసుకెళ్తామని కోరుచున్నాం. మేము అనగా మా అసోసియేషన్ సభ్యులు మేమందరం కలిసికట్టుగా మేము పోరాడుతున్నాము. పోరాడడం వల్ల మేము టీఆర్ఎస్ ప్రభుత్వము అడిగినాము, ఇవ్వలేదు. కాకపోతే మన రేవంత్ రెడ్డి, మన సీఎం, మన ఏరియా సీఎం, మన సీఎం గెలిచింది కాబట్టి మేము అడుగుతున్నాం, మాకు జగలు కావాలని. మేమందరూ కలిసికట్టుగా యూనియన్ పేరన్నా లారీ ఓనర్ అసోసియేషన్ కల్వకుర్తి. మీ పేరన్నా? చింతమోని యాదయ్య. మీ ముఖ్య డిమాండ్లు ఏమన్నా? డిమాండ్ ఏంటి మాకు జగ కావాలి. మా రేవంత్ రెడ్డి సీఎం అయిండు. మా సీఎం అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మనకి వెయ్యలేదు. ఇవాళ మా పార్టీ గెలిచింది, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము కోరుతున్నాం. మాకు జగ కావాలి. ఓనర్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారము. ఈరోజు ఎలక్షన్ అయింది. అందరం కలిసి మంచిగా విజయవంతంగా ప్రెసిడెంట్ నయీం భాయ్, మన సెక్రటరీగా షబీర్ భాయ్ ఎన్నుకున్నాడు. రైతులు ఈ మాకు జగ లేదు, కలవకుర్తి యూనియన్ అసోసియేషన్ జగ లేదు, జగ కావాలని ఇలా మా ప్రెసిడెంట్ గారితో వాళ్ళతో చర్చించాము. వాళ్ళు కూడా పోయి సహకరించారు. మాకు మేము పోయి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే ద్వారా ఇస్తామని చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు మాకు.